హాయ్ హలో నమస్తే, నా పేరు సురేష్. వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా కూడా భూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నట్టు కూడా మనకంతా సమాచారం వస్తుంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో దీనికంతా కూడా బూస్ట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు నంది రామేశ్వరరావు గారు. తన పేరు చెప్పకంటే ముందు తనకున్నటువంటి అవార్డ్స్ ఏంటి, తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత, ఒక అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలో మనం ఉన్నప్పటికీ టెడెక్స్ అనే ఒక మహా కంపెనీలో ఒక స్పీకర్గా, ఒక లెజెండరీ అవార్డు కూడా గ్రహీతంగా మనతో పాటు ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మారుతున్నటువంటి ఈ కాలం నాటి ఈ టెక్నాలజీ, ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి ఈ బిల్డర్ సంబంధించినటువంటి ఇళ్ళ నిర్మాణం కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అనేక విషయాల మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వారు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగాన్ని గతంలో ఉన్నటువంటి 25 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు మోడర్న్ ఈ యొక్క మోడర్నైజేషన్ కావచ్చు, ఆఫ్టర్ డెవలప్మెంట్, ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఎలా, హౌ కెన్ యూ కంపేర్? ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఎందుకంటే నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో 5 గంటల మ్యాటర్ 5 నిమిషాల్లో చెప్పమంటున్నావు. ఓకే, బట్ ట్రై చేస్తాం, మీరు అడిగారు కాబట్టి ఇయర్స్ కోసం. ఓకే. సో రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ బీన్ రోటీ కప్పడా మకాన్, తిండి బట్ట గూడు. ఈ మూడు లేకుండా నువ్వు నేను ఇక్కడ ఉన్నది ఎవరు బతకలేరు. సో రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ బీన్ ఇన్ లైమ్ లైట్. ఒక 30-40 ఇయర్స్ మనం చిన్నప్పుడు వెళ్ళి చూస్తే అగ్రికల్చర్ మీద 95% బతికేవాళ్ళం. అగ్రికల్చరల్ ఇన్కమ్, ఫార్మింగ్, ఓకే, రైతుల మీద. ఆ తర్వాత కొన్ని రోజులు అయింది, ఒక 10 ఇయర్స్ తర్వాత ఏమైంది, ఫార్మా ఫీల్డ్ వచ్చింది, మెడికల్ ఫీల్డ్ వచ్చింది, దీని తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చాయి, ఓకే, దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి, లేటెస్ట్గా ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎవ్రీ 5-10 ఇయర్స్ అనేది మారుతూ పోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా ఏను మించి మాట్లాడుతుంది రియల్ ఎస్టేట్. ఓకే. సో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హావ్ టేకెన్ చూజన్ ఎ ఫీల్డ్ విచ్ ఈస్ డిమాండ్ఫుల్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఎస్. భూమి మీద పుట్టినోడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నా ఇల్లు, నా సొంత ఇల్లు, నా ప్లాట్ అనేటప్పుడు ఆ కళ్ళల్లో ఆనందం వేరు. ఓకే. మీరు చూడండి, సేల్ డీడ్ సైన్ చేసినప్పుడు ఆ కళ్ళల్లో ఆనందం. ఈ రోజు నేను దీని ప్రాపర్టీ ఓనర్. ఆ ఓనర్స్ని క్రియేట్ చేస్తాం మేము. వీఆర్ మేకింగ్ యూ ఓనర్స్, ఓకే, వీఆర్ మేకింగ్ యూ బయర్స్, వీఆర్ మేకింగ్ యూ సెల్లర్స్. సో రియల్ ఎస్టేట్లో ఉన్న ఆనందం అనుభవించేవాడు తెలుస్తుంది, ఆనందించేవాడు తెలుస్తుంది. ఓకే. అవసరం అనేది ఆలోచన నేర్పుతుంది. సో రియల్ ఎస్టేట్ లైఫ్ స్టైల్ మారిపోతున్నాయి జనాలు. ఇప్పుడు మీరు చూడండి, ఇండియాలో 30% ఆఫ్ బిలియనర్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. చాలా మంది తెలియదు, బిలియనర్స్ నాట్ మిలియనర్స్. ఎందుకంటే మన రాష్ట్రానికి, మన స్టేట్కి ఉన్న స్పెషాలిటీ ఎక్కడికి వెళ్ళినా, ఫారెన్ కంట్రీ వెళ్ళి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ అంటాడు, అంటే వైజాగ్ బిర్యానీ, తమిళనాడు బిర్యానీ అన్నాడు. ఏం బిర్యానీ చూడండి, హైదరాబాద్ బిర్యానీ కంపల్సరీ. ఎంటైర్ వరల్డ్, అమెరికా, లండన్, ప్యారిస్. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? ప్యారడైజ్ బిర్యానీ, ఎస్. కరాచీ బిస్కెట్స్, ఓకే, పర్ల్ సిటీ, ఇరానీ చాయ్, ఎస్, డాక్టర్ నంది రామేశ్వరరావు. ఓకే, 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 ఓకే. సో రియల్ ఎస్టేట్లో మార్పు అనేది ఎవ్రీ డే ఒక కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతి, కొత్త సిస్టమ్, కొత్త మెథడ్ వస్తుంది. ఆర్కిటెక్చర్ మారుతుంది, ల్యాండ్స్కేపింగ్ మారుతుంది, డిజైనింగ్ మారుతుంది, ఇన్నోవేషన్స్ మారుతున్నాయి, వాడే మెటీరియల్ మారుతున్నాయి. ఓకే. మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా అని పెట్టు, మేక్ ఇన్ ఇండియా. ఇప్పుడు అది ట్రంప్ కూడా మేక్ ఇన్ అమెరికా అంటాడు, మన దగ్గర ఫాలో చేసి. ఎస్. సో రియల్ ఎస్టేట్లో 2008లో బబుల్ బర్స్ట్ అయింది, అంటే మొత్తం వరల్డ్ మొత్తం రష్యన్కి వెళ్ళిపోయింది. అప్పుడు డౌన్ అయింది రియల్. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా స్లో డౌన్, తగ్గలేదు, అక్కడ మొత్తం పడిపోయింది వాళ్ళు. ఓకే. సో అప్పటి నుంచి చూసుకుంటే, ఎస్పెషల్లీ మీరు తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుండి అడిగారు. తెలంగాణ ఫామ్ అయిన గత 9.5 సంవత్సరాలు, అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసిన వరకు రియల్ ఎస్టేట్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అంటే పెట్టినోడు కల్లా పెట్టినట్టు డబుల్, ట్రిపుల్, 5 times 10 times, లాస్ట్ 10 years 10 times పెరిగిన దాఖలాలు ఉన్నాయి. ఓకే. విచ్ ఇస్ వెరీ హైలీ ఇంపార్టెంట్. ఎందుకంటే షేర్ మార్కెట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అందులో అవగాహన ఉన్నోడికి, నీకు నాకు అవగాహన ఉండదు, మనం చేతికి కాల్చుకుంటాం. అవును. గోల్డ్ అనేది ఓకే కొద్దిగా బెటర్, లాస్ట్ కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వేరియేషన్ 4-5 పెరిగిపోయింది 6 నెలల్లో. నెవర్ హ్యాపెన్ ఇన్ హిస్టరీ. 1993లో గోల్డ్ 4,500, 24 క్యారెట్ బంగారు ఉండే తులం. ఓకే. 2011-12లో 28,500 అయింది 24 క్యారెట్. 22 క్యారెట్ తక్కువ ఉంటుంది. అదే కరోనా టైంలో 55,000-60,000 వెళ్ళింది. ఇప్పుడు గత లాస్ట్ ట్రంప్ వచ్చిన దగ్గర నుండి ఇట్ హెస్ గాన్ టు 1,05,000. టారిఫ్ రేట్స్ కావచ్చు, సుంకాలు. ఓకే.
అదేవిధంగా సిల్వర్ ఎప్పుడు కూడా గోల్డ్ కంటే తక్కువ ఉండేది రేటు, కానీ ఇప్పుడు గోల్డ్ కంటే ఎక్కువ 1,20,000 తులం అంటే కేజీ. ఇది తులం బంగారం, అది కేజీ. సో దానికి ఎప్పుడు కూడా సిల్వర్ ఎప్పుడు 10% తక్కువ ఉండేది, ఈరోజు 20% ఎక్కువ ఉంది. ఎందుకు? ఎలక్ట్రానిక్ యూసేజ్లో కమర్షియల్గా వాడు, అంతకుముందు ఓన్లీ పూజ పళ్ళాలు, ఒత్తులు, సామాగ్రి. ఇప్పుడు అలా కాదు, ఇండస్ట్రీలో వాడుతున్నారు. సో వెన్ డిమాండ్ ఈజ్ మోర్, రేట్ విల్ బి లెస్. డిమాండ్ మోర్, సప్లై లెస్ అండ్ రేట్. సో ఓవరాల్ తెలంగాణ చేంజెస్ అంటే ప్రాసెస్లో మారింది, సిస్టమ్స్లో మారింది, డిజైనింగ్లో మారింది, ల్యాండ్స్కేపింగ్లో మారింది, మైండ్ సెట్ మారింది, థాట్ ప్రాసెస్ మారింది. ఎల్ఐజీ నుండి ఎంఐజీ హెచ్ఐజీ, ఎల్ఐజీ నుండి ఎంఐజీ హెచ్ఐజీకి చూస్తున్నారు, అందరు లగ్జరీ కోసం చూస్తున్నారు. హోటల్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇల్లులు కానీ, విల్లాలు కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కానీ. అవును, మీకు మా దగ్గర పక్కనే ఫ్లాట్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ, మెయింటెనెన్స్ 25,000 నుండి 30,000 మెయింటెనెన్స్ ఒక ఫ్లాట్కి ఉన్నారు. 6-7 కోట్లు ఒక ఫ్లాట్ అమ్ముతారు. ఇక్కడ గజం 4, మీరు ఎక్కడైతే కూర్చున్నారు ఆ ఏరియా గజం 4 లక్షల రూపాయలు, 4 lakh per 1 yard. ఆయన దొరకట్లేదు. ఉన్నదంటే మన ఒక ప్లాట్ వచ్చింది తక్కువ 1 weekలో క్లోజ్ అయిపోయింది మొత్తం. రెంట్ స్క్వేర్ ఫీట్కి 100 నుండి 300 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. ఆఫీస్ అయితే 100 రూపాయలు, 80 రూపాయలు. సో ఒకప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు అంటే ఎవరు ఇచ్చేవారు కాదు అడిగి. ఈరోజు ఎంత ఇస్తున్నారు? అంత ఇస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే టెక్నాలజికల్ చేంజెస్ వచ్చాయి, డిజైనింగ్ చేంజెస్ వచ్చాయి, ఆర్కిటెక్చర్లో చేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు బిల్డింగ్ అంటే ట్రయాంగిల్ షేప్లో ఒక గ్రౌండ్ ఫ్లోరే ఉండేది, సింప్లెక్స్ అంటారు, ఓన్లీ ఒక ఫ్లోర్ ఉండేది. పల్లెటూరులోకి వెళ్తే ఎక్కడైనా డూప్లెక్స్ హౌస్ చూసేవాళ్ళు లేదు. తర్వాత స్లోగా డూప్లెక్స్ హౌస్ వచ్చింది, తర్వాత ట్రిపుల్ఎక్స్ హౌస్ వచ్చింది, తర్వాత హై రైజ్ వచ్చాయి, మొత్తం అన్నీ వెళ్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే చేంజ్ షిఫ్ట్, దేర్ ఈజ్ ఎ పారాడిమ్ షిఫ్ట్. అంటే 0 degrees 180, 180 అంటే 360 మొత్తం మారిపోయింది. ఈరోజు ఒకప్పుడు బిల్డర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన కట్టేది, మనకి ఇష్టం ఉన్న లేకపోయినా అదే కొనుక్కోవాలి. టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్. అంబాసిడర్ కారు, ఫియట్ కారు, ఆ 2 కార్లు 40 సంవత్సరాలు లేలే భారతదేశానికి. అవును, ఏ అదర్ కార్స్ రాదు. ఇప్పుడు రోజుకో కంపెనీ, రోజుకో డిజైన్, రోజుకో కారు. సో ఆప్షన్స్ ఆర్ మోర్, స్పెండింగ్ కెపాసిటీ ఈజ్ మోర్, బయింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అప్, ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు బిల్డర్స్ ఎలా కట్టదంటే సర్వే చేసి ఈ పర్టికులర్ ఏరియాలో ఏ సెగ్మెంట్ నడుస్తుంది, బయ్యర్ ఏమి చూస్తున్నాడు, ఈ రీసెర్చ్ చేసుకుని అనాలిసిస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్సే కడుతున్నారు. సో అంత చేంజ్ అయింది. అంటే ఒకప్పుడు వాడు కట్టే డిమాండ్ మనం గతిలాగా అదే కొనుక్కుని నచ్చినా నచ్చపోయినా. ఇప్పుడు కస్టమర్కి ఏం కావాలో కనుక్కొని బిల్డర్ కట్టండి. దట్ ఈస్ ద షిఫ్ట్. టెక్నాలజీలో షిఫ్ట్ అయింది, స్పెసిఫికేషన్లో షిఫ్ట్ అయింది, మెటీరియల్స్లో షిఫ్ట్ అయింది. కొంతమంది అసలు ఇటుకలు వాడుకుంటే ఇల్లు కడుతున్నారు. మలేషియాలో ట్విన్ టవర్స్ అని ఉంది, స్టీల్, మొత్తం స్టీల్, నో సిమెంట్. అవును, నో, మొత్తం స్టీల్తో మాట్లాడు. సో ఇక్కడ కూడా మైవాన్ టెక్నాలజీ అని వచ్చింది. మైవాన్ టెక్నాలజీలో ఎక్కడ కూడా ఇటుకలు వాడరు, కంప్లీట్ కాంక్రీట్. గ్రీన్ జంగల్ కాస్త కాంక్రీట్ జంగల్ అవుతుంది, అది వేరే సంగతి. వాటర్ ప్రాబ్లమ్స్ ఏరియా చెప్పారు. సో ఓవరాల్ దేర్ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ సమ్ మోర్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.